నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ పక్కన పెట్టారా? చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారా? బాలినేని చెప్పిన దాంట్లో నిజమెంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లుగా ఆ నలుగురిని నియమించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలను అప్పగించారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దన్నారని చెప్పి మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. ఇదే విషయంపై తాజాగా మాట్లాడారు బాలినేని. తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసేసరికి ఓపెన్ అయ్యారు బాలినేని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాక పెద్దిరెడ్డిని సైడ్ చేశారని చెప్పుకొచ్చారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్ కావడం మాత్రం ఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత 5 ఏళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ చాలా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు. వైసీపీకి రాయలసీమలో చాలా పెద్ద నేతలు ఉన్నారు, కానీ వారందరినీ కాదని పెద్దిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు జగన్. మొత్తం రాయలసీమ బాధ్యతలను అప్పగించారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలని కూడా సూచించారు. పెద్దిరెడ్డి సర్వశక్తులు వడ్డారు, కానీ చంద్రబాబును టచ్ చేయలేకపోయారు. రాయలసీమ మొత్తాన్ని కైవసం చేసుకుంది కూటమి. చివరకు కడపను విడిచిపెట్టలేదు. అప్పటి నుంచి పెద్దిరెడ్డిపై ఒక భావంతో ఉన్నారు జగన్. పట్టున్న వైసీపీని రాయలసీమలో దెబ్బతీసింది పెద్దిరెడ్డి అన్న అనుమానం మొదలైంది. అందుకే పెద్దిరెడ్డిని సైడ్ చేశారు. చెవిరెడ్డిని తన కేటరీలోకి తెచ్చుకున్నారు. పెద్దిరెడ్డికి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. నగరిలో రోజా ప్రాతినిధ్యం వహించేవారు. ఆమె మంత్రిగా కూడా ఉండేవారు. అయితే రోజాపై అసమ్మతి వర్గాన్ని రేపింది పెద్దిరెడ్డి అని జగన్కు తెలుసు. కానీ ఎన్నికలకు ముందు ఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే అది ఇబ్బందికరంగా మారుతుందని జగన్ భావించారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత రోజా ఫిర్యాదు చేసిందే తరువాయి నగరిలో చాలా మంది వైసీపీ నాయకులపై వేటు పడింది. వారంతా పెద్దిరెడ్డి అనుచరులే. తెలిసి కూడా చర్యలకు ఉపక్రమించారంటే జగన్ అంత ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. ఇంకోవైపు చిత్తూరు జిల్లా బాధ్యతల నుంచి పెద్దిరెడ్డిని తొలగించి భూమన కరుణాకర్ రెడ్డికి అప్పగించారు జగన్. భాస్కర్ రెడ్డి చెప్పారని మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డిని వదులుకోవడానికి జగన్ సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అదే సమయంలో పెద్దిరెడ్డి తన 10 ఏళ్లుగా మరో పార్టీలో చేరలేని విధంగా రాజకీయాలు చేశారు. అందుకే వైసీపీలో అనుమానాలు ఎదురవుతున్నా మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.